ఆ, వాళ్ళకంటే చాలా బాగున్నాం, ఎంతో ఎక్కువ పొందున్నాం, ఇదంతా ఒక ఆనందాన్ని ఇస్తుంది కదా. ఆనందం ఇచ్చినంతసేపు అందు లోపల ఉన్నటువంటి బాధ మనకు తెలియట్లేదు. సక్సెస్ నాదే అయిపోయింది, నేను అన్నిట్లో జయప్రదంగా ఉన్నాను, ఇవన్నిటి వెనకాల అందులో బాధ కూడా నిబిడి ఉంది, నిబిడీకృతంగా ఉంది. కానీ మనకు అది అర్థం అవ్వదు. ఎప్పుడు అది ఎప్పుడైతే ఆ, అంటే అది గుప్తంగా అందులో ఉంటుంది. అది ఎప్పుడైతే ఎక్కువ అయిపోయిందో అప్పుడే మనకు అది టార్చరస్గా ఉంటుంది. ఇప్పుడు ఈ స్త్రీకి వచ్చినట్టుగా. అంటే ఇలాంటి వాటికి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయాము, టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం. ఎక్కువగా ఉన్న వాళ్ళని ప్రేమించడం, ఎక్కువగా ఉన్న వాళ్ళు అది రైట్ అనుకోవడం అలాగా. అర్థమైందా? నువ్వు టోటల్ టాపిక్ ఆ, అంటే లక్ష్మి. అది చాలా ఉమ్. బాగుందన్నమాట. ఈ టాపిక్ మనకి అందరికీ హెల్ప్ అవుతుంది. అంటే ఆవిడేమన్నారంటే, నా యొక్క కుటుంబాన్ని, హస్బెండ్ని, భార్య, పిల్లల్ని అన్నా కూడా నాకు అసూయ, అయినా వాళ్ళని నేను, వాళ్ళ మీద నేను డిపెండ్ అయి ఉన్నాను, వాళ్ళు లేకపోతే నేను లేను. అంటే అలాగనమాట. అంటే ఈ డిపెండ్ ఎందుకు అవ్వాలి, సైకలాజికల్ డిపెండెన్సీ ఎందుకని అడిగారు. ఆ సైకలాజికల్ డిపెండెన్సీలోంచి, పొజెసివ్నెస్లోంచి జెలసీ వస్తుంది. అంటే ఇవన్నీ కలిసి ఉన్నాయి, బట్ మనకు అది తెలియట్లేదు. అంటే ఇవన్నీ మనం ఆ డిపెండ్ అయ్యి వాళ్ళతో పాటు నా వాళ్ళని అనుకుని వాళ్ళతో బంధం కలగడం, ఇవన్నీ కలిపి ఆ జెలసీ కూడా ఉత్పత్తి అయింది. అందుకని అవగాహన చేసుకో అని అంటున్నారు. అంటే నువ్వు అదేముని ఇది బాగులేదు, చాలా నీచంగా ఉంది అని ఐడియస్గా చూడొద్దు. నీచంగా చూడకుండా, అగ్లీగా ఉన్నానని చూడకుండా, అగ్లీ అంటే ఇవన్నీ చాలా అసహ్యకరమైన లక్షణాలని ఖండించకుండా, జస్టిఫై చేసుకోకుండా దాన్ని చూడమంటున్నారు. అంటే ఆవిడ కూడా కొంచెం బాగానే నాకు, అంటే నువ్వు అసలు ఈ ఒంటరితనం అంటే భయపడుతున్నావు అని లోపలికి మళ్ళీ చూపెట్టారు. అవునవును, మీరు చెప్పాక నాకు అవగాహన అయింది, అసలు నాకు భయం ఉందని మీరు చెప్పాకే నాకు అర్థమైంది అన్నారు. నీకు భయం కూడా ఉందంటే అవును భయం ఉందన్నారు. అందుకని ఆ ఒంటరితనం, అవును నిజమే, నాకు ఒంటరితనం అంటే భయం ఉంది, మీరు చెప్తూ ఉంటే నేను అవగాహన చేసుకుంటున్నాను, నేను ఏమిటైపోతానో, నేను ఒంటరిగా ఎలా ఉంటాను అని అని అలాగా ఒక్కదాన్ని చూపించారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ సెల్ఫ్ లవ్ కదా, మనం డిపెండ్ ఎందుకు అవుతున్నాం, అలా పొజెసివ్ నాది అనుకోవడం, బంధం కలిగి ఉండడం, ఇదంతా కూడా సెల్ఫిష్ యాక్టివిటీ. అందుకని చెప్పి సెల్ఫ్ ఇంకా బలపడిపోతుంది. వీటన్నిటిలో దానికి ఓ పేరు పెడతాం, ఆ పేరు వల్ల మరి కొంచెం బలం అవుతుంది. అందుకని దాన్ని అవగాహన చేసుకుంటే మీరు అందులోంచి బయటపడగలరు. ఈ నేమింగ్, లేబెలింగ్లు ఇవన్నీ కూడా, అంటే మరి అందరూ అలా చేస్తారు కదా, అలవాటు అయిపోయాం కదా అంటే, అలవాటు అయిపోవడం వల్ల మీకు కష్టంగా ఉంది. ఆ లేబెలింగ్ ఉండడం వల్ల మరి కొంచెం ఆ సెల్ఫ్ బలీయం అయిపోతుంది అంటున్నారు. ఇవాళ ఎందుకో నారాయణ గారు, నరసింహం గారు రాలే. వీళ్ళు పిల్లలు పుట్టినప్పటి నుంచి స్కూలు అవి జాయిన్ చేసినప్పటి నుంచి వాళ్ళకి నువ్వు ముందుకు రావాలి, ఫస్ట్ రావాలి, హ్మ్. అవి అదే నేర్పించేస్తూనే ఉంటాను కదా. ఉమ్. వర్షిప్ ఆఫ్ సక్సెస్, అదే అన్నారు. ఇవన్నీ మన్ని అసలు ఇబ్బందుల్లోకి దారితీస్తున్నాయి. మొత్తం విద్యా విధానం కూడాను కాంపీటింగ్, కంపేరింగ్, ఇవన్నీ ఇక్కడ మనిషికి డిస్ట్రక్టివ్గా, యుద్ధం, మానసికంగా ఒక సొసైటీకి మరో సొసైటీకి యుద్ధం రావడానికి, మనిషికి మరో మనిషికి, ఇవన్నిటికీ కారణం ఈ కాంపిటీషను, ఈ కంపేరింగు ఇలాగ పెంచడం. అందుకనే యువర్ పేరెంట్స్ డోంట్ నో హౌ టు లవ్ అన్నారు. ఒక చిన్నపిల్లలతో మేము ఒక పుస్తకం చదువుతున్నాం, థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ అని. అందులో అంటే ఆ, అని అట్లీస్ట్ అంటే వాళ్ళకి ప్రేమించడం తెలియదు, బికాజ్ దే ఆర్ అడోరింగ్ దేర్ ప్రెస్టీజ్, పవర్, పొజిషన్స్. ఆ పొజిషన్ అవే వాళ్ళు ప్రేమిస్తున్నారు, అంటే వాటిని వాళ్ళు పట్టుకుంటున్నారు కనుక దే డోంట్ నో లవ్ అన్నారు. యువర్ టీచర్స్, యువర్ గురూస్, దే డోంట్ నో లవ్ అని చెప్పారు. అంటే అట్లీస్ట్ మీరైనా అవన్నీ అవగాహన చేసుకుంటే, అంటే అది చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలతో మాట్లాడుతున్నారనమాట. అప్పుడు ఆ అబ్బాయి ఒకసారి అడుగుతాడు, ఫేమస్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారని. అంటే మీ మదరు, ఫాదరు, మీ వాళ్ళందరూ ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు, నువ్వు కూడా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావు, కానీ ఇది విన్న తర్వాత నువ్వు ఫేమస్ అవ్వాలని మానేస్తావా అని అడిగారు. అలా అడిగి అంతా చెప్తారనమాట. అంటే మనం ఏదో ఇదే, అంటే ఇంకొకళ్ళ కంటే ఎక్కువగా ఉండాలి, ఎప్పుడు నేనే అతిగా చూపించుకోవాలి, ఇలాంటివన్నింటి వల్ల
మనుషులకేమోని అంటే వాళ్ళ లోపల రిచ్నెస్ ఉన్న వాళ్ళ ఫేమస్ అవ్వాలని అసలు కోరుకోరు. ఇన్నర్ రిచ్నెస్ లేని వాళ్ళే అవుట్ సైడ్ అంతా కూడా కోరుకుంటూ ఉంటారని చూపెట్టారు. రిచ్నెస్ అంటే ఇక్కడ డబ్బులు కాదు, ఇన్నర్గా అన్ని రకాలైన వాటితోటి ఉన్న వాళ్ళకి, వాళ్ళు వెన్ దెర్ ఇస్ లవ్ అండ్ ఆల్ కంపాషన్, అలాంటి వాళ్ళు అవుట్ సైడ్ కోసం ఏమీ కోరుకోరు. అవుట్ సైడ్ ఎవరు ఇన్వార్డ్ రిచ్నెస్ లేని వాళ్ళే అవుట్ సైడ్ నేను అంతా ఫేమస్గా ఉన్నానా, అందరికీ తెలుసా లేదా, ఇవన్నీ ఆలోచిస్తారు అని. అలాగే ఇక్కడ అంటే మనం ఇవన్నీ అంత లోతుగా చూడటం లేదు కనుక అవగాహన లేదు, కానీ లోతుగా మనని చూసేటట్టు చేస్తున్నారనమాట. మనం అంత లోతుగా నిజమే కదా. అసలు మనం ఒకప్పుడు ఏంటనుకున్నాం, పొజిటివ్నెస్ని ప్రేమని, డిపెండెన్సీని ప్రేమని, బంధాన్ని ప్రేమని, అదంతా కూడా సెల్ఫిష్నెస్ అన్నది మనకి వినడానికే బాధ కలిగింది. కానీ సూక్ష్మతరంగా డీప్గా చూస్తే అది సత్యమే కదా. అదేం ప్రేమ కాదు. నన్ను నేను, నా సెక్యూరిటీ, నా సుఖం, ఇవే ముఖ్యమైపోతున్నాయి. అంటే తల్లిదండ్రులు బేబీని అది చాలా జాగ్రత్తగా, బేబీ ఏదైనా రాగానే, అంటే ఒంట్లో అనారోగ్యం ఏదైనా రాగానే ఆహా చూడు, తల్లడిల్లిపోతూ ఉంటారు నా కదా. బేబీ ఆ, అంటూ దాంట్లో హిడెన్ గా ఉన్నాయి, మనకి ఇవన్నీ గుప్తంగా ఉంటాయి. నా పిల్ల అంటూ కదా, పిల్లలందరినీ కాదు కదా. అంటే అవును, తన బేబీని. ఆ ఇప్పుడు బేబీ నువ్వు అంటున్నావు కదా, అనడంలో ఆమెని. అక్కడ గుప్తంగా ఉన్నవి చూడు. అంటే అక్కడ స్వార్థం ఉంది కదా. తన పిల్లలు వీళ్ళు నాకు రేపు పొద్దున సహాయపడతారు, ఇవన్నీ ఉంటాయి కదా అందులో. మ్హూ. ఉంటాయా? అంటే చిన్నప్పుడు చూడాలి మనం. పుట్టగానే ఎందుకంటే బేబీని. కృష్ణమూర్తి గారు చెప్పినవి చాలా ఆ, డీప్ గా మనం అవగాహన చేసుకుంటే, ఎందుకంటే సర్ఫేస్ లెవెల్లో ఎవ్వరం ఒప్పుకోం ముందు. మనం కొన్ని మంచి ఇందాకల వసంతలత చెప్పినట్టుగా గౌరవప్రదమైన పదాలతో ముసుగులు వేసేసుకుంటాం. బట్ వీ నెవర్ లైక్ టు సీ డీప్లీ, ఎందుకంటే మనం అంత గ్రేట్ అని ఫీల్ అయిపోతూ ఉంటాం. అది కాదు, నేను అడుగుతున్నది అది కాదు లక్ష్మి. చంటి పిల్ల, సంటి పిల్ల. ఓ, దానికి ఏదైనా నొప్పి ఏదైనా వచ్చినా వాళ్ళు తల్లడిల్లిపోతారు. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకున్నా, అది అవును, చూడగానే ఆ అది తల్లడిల్లిపోవడంలో కూడా స్పాంటేనియస్ గా. శారదా, అది ఉమ్, నా అనే దాని వల్లే. ఉమ్. అది నువ్వు గమనించు. అవును, ఇప్పుడు వాళ్ళకి ఏంటి, వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడం రాదు, ఇంకొకళ్ళని ప్రేమించడం రాదు. ఆ కానీ ఇప్పుడు ఈ విధంగా చంటి బిడ్డ ఉందంటే, చంటి బిడ్డని ప్రేమించడం నేర్చుకుని ఆ ప్రేమని వాళ్ళు మిగతా వాళ్ళకి విస్తరిస్తారేమో ఇన్ ఫ్యూచర్. ఎక్కడ చంటి బిడ్డని ప్రేమ స్వార్థం కాదు, నువ్వు నాకు చెప్పు. అందరి చంటి బిడ్డల మీద లేదు అక్కడ, నా అందులో నాకు అలా అనిపించలేదు లక్ష్మి, ఈ విషయం మాత్రం. ఏది అది అనిపించదు. ఏంటంటే నాకు ఎందుకంటే మనం అనిపించింది. సర్ఫేస్ లెవెల్లో నేను ఉన్నాం. అలా కాదు లక్ష్మి. నేను చెప్పింది మరి నా ప్రశ్న కూడా నువ్వు సమాధానం ఇవ్వు. నేను నాకు అనిపించింది ఏంటంటే, పె- ఆ, పిల్ల పుట్టక మునుపు చాలా ఫస్ట్ ఫస్ట్ అంటే దాన్ని ఏమంటారు, ఇన్సెన్సిటివ్ గా ఉండేదాన్ని మిగతా మనుషులకి అనమాట. అది అయింది, పుట్టిన తర్వాత కేర్ తీసుకున్న తర్వాత, అరే అవతల వాళ్ళు కూడా దెబ్బ తగులుతుందేమో, అవతల వాళ్ళు అని ఎవరి కారు డ్రైవరు, అదే బస్సు డ్రైవరు, వీళ్ళని కూడా చూసి నాకు ఆ ఫీలింగ్ వచ్చేది అనమాట. ఏదైతే బేబీతో ఉండేదో అటువంటి కేర్ అనేది వచ్చేది మిగతా వాళ్ళతో. అంటే ఇది దానికి లీడ్ చేస్తుందేమో అని నేను అంటున్నాను అది. సరదా, ఇది కూడా సర్ఫేస్ గా చూడవే. నువ్వు ఇంకొంచెం లోతుగా వెళ్ళు. ఆ డ్రైవర్ కానీ వీటన్నిటిలో సెల్ఫ్ ఉంది. మన బేబీని ప్రేమించడంలో కూడా సెల్ఫ్ ఉంది. నా బేబీ అనేదే కన్నా మనం ప్రేమిస్తున్నాం. అది చాలా సూక్ష్మంగా చూడాలి. బేబీకి తర్వాత బేబీకి నేను ఒక చూడు చూడు, తన నేను మనసు ఈ 1 బాడీనే ఇయర్ కాదు, ఏదో. ఒకసారి నేను ఈ బాడీనే కాకుండా మరొక బాడీని ప్రేమిస్తున్నాను అని కూడా మనం ఫీల్ అయిపోతున్నాం. అంతేనా? అదే నా ప్రేమ.
మరో బాడీ కోసం కూడా నేను ఫీల్ అయ్యాను, ఒక జంతువుగా లేను అనా? అది ఆ మాత్రం అందులో కూడా, ఆ ఫీల్ అవ్వడంలో కూడా మనకి సెల్ఫిష్నెస్ ఉంది. వీ డోంట్ హ్యావ్ కన్సర్న్ టువర్డ్స్ ఆల్ డ్రైవర్స్, వీ డోంట్ హ్యావ్ కన్సర్న్ టువర్డ్స్ ఆల్ బేబీస్. ఇది చాలా సూక్ష్మంగా చూడాలి. ఎందుకంటే అది ఇప్పుడు ఇక్కడ చెప్పే విషయాలు మనం అంత ఒక అంతటి యాక్సెప్ట్ చేయలేము. అంటే వీఆర్ అండర్ దట్ కండిషనింగ్ దట్ దిస్ ఈజ్ లవ్ అని. బేబీకి ఒక 6 మంత్స్, 9 మంత్స్, ఏదో 1 ఇయర్, ఏదో కొంత టైం వచ్చేదాకా ఆ తల్లికి అంటే సెల్ఫ్లెస్ అలా ఉంటుందేమో అక్కడ అని నా చూడమ్మా, ఒక టాయ్ ఫీలింగ్. ని కూడా తన పిల్లలు బాడీ అలాగే నుంచి వచ్చింది, ప్రేమిస్తారు. తన బాడీ నుంచి వచ్చింది. ఉమ్. స్టిల్ దెర్ ఈజ్ ఏ సెల్ఫ్లెస్ లవ్ అని. ఎందుకంటే తన దగ్గర ఉన్నవి ఏమి మొత్తం అంతా ఆ బాడీ నుంచి అది వచ్చిన సెల్ఫ్లెస్సా బాడీని కాదని ఎప్పుడు అర్థం అవుతుంది డ్యామేజ్. తెలుసా? వెన్ యూ డూ లవ్ లైక్ దట్ ఆల్ బేబీస్ కదా, అక్కడే మనకి తెలిసిపోతుంది కదా. అయినా మనం లోపలికి వెళ్ళగలగాలి. ఇంకా చూడు, అందులో ఏదైనా ఒక విషయం ఇప్పుడు చూడు, ఆ ఫ్యామిలీ లవ్ కూడా సెల్ఫ్లెస్ లవ్ అనేది మనం అనుకునేవాళ్ళం. బట్ ఇంకా లోపలికి వెళ్తే కదా మనకు అర్థమైంది ఇట్ ఈస్ సెల్ఫిష్ లవ్ అని. లవ్ ఫర్ వన్ సేక్, మనని మనం ప్రేమించుకుంటున్నాం. మనం డీప్ గా వెళ్ళడానికి అలవాటు అవ్వట్లేదు. అంటే వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు సీ ఇన్ వన్ టైప్ ఆఫ్, ఒక ఒక థాట్ కి కండిషన్ అయిపోతున్నాం. కానీ అందులో నిజంగా అది ఉందా అని చూడగలగాలి. ఓకే లక్ష్మి. నేను 5వ తారీఖుని రాజమండ్రి వెళ్తున్నాను. అక్కడ సీక్రెట్ డాక్టర్ మీద ఒక ఆయన లెక్చర్స్ ఇస్తారట. 11వ తారీఖు వరకు, 10వ తారీఖున వస్తే 11 శంకర ఫౌండేషన్ వెళ్తే 12వ తారీఖు మళ్ళీ క్లాసులు అవుతాయి. రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది అంతే. అంటే ఎల్లుండే 5. అవును. రికార్డింగ్ ఆపేయచ్చు. కరెక్టే.